నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుమలలో 5 రోజుల పాటు వైభవంగా సాగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి 4 మాడవీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ భూ సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా రీసర్వే ప్రక్రియ అని బోనుపల్లి గ్రామంలో ఇదివరకు జరిగిన రీసర్వే ప్రక్రియలో దొర్లిన తప్పులను సరిచేసి పక్కాగా రీసర్వే చేపట్టడం జరుగుతుందని రైతులకు తెలియజేశారు. గురువారం శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలం బోనుపల్లి గ్రామంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి స్థానిక రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బోనేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి రీసర్వేపై పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని, అందులో ముఖ్యమంత్రి అలాగే మంత్రులు, శాసనసభ్యులు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అత్యధిక శాతం వస్తున్న సమస్యలు భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, ఇదివరకు జరిగిన భూ సర్వేలో దొర్లిన తప్పుల వలన గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, ఆ తప్పులను సరిచేసి పక్కాగా రీసర్వే చేయడం జరుగుతోందని తెలిపారు. రీసర్వే, రెవెన్యూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలు తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలు, ఆర్డీఓ స్థాయిలో, క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించిన సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ రోజు గ్రామానికి రావడం జరిగిందని తెలిపారు. ఈ గ్రామంలో రీసర్వే వలన జాయింట్ ఖాతాలు, 1B సమస్యలు బాగా పరిష్కారం, సాదా బైనాబీ అయి సాగులో ఉన్నవారికి పట్టాలు లేకపోవడం వంటి సమస్యలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. కాలంకి నది వలన పంట పొలాలు మునిగిపోవడం జరిగిందని రైతులు తెలిపారు. ఈ రోజు వారి ప్రణాళికతో క్షేత్రస్థాయిలో ఈ గ్రామ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చూపాలో ఆర్టీఓ, తహసీల్దార్ను ఆదేశించడం జరిగిందని, రైతులతో సమావేశం నిర్వహించి ఎటువంటి అవకతవకలు లేని రీసర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 80% కలెక్టర్ స్థాయిలో కానీ, ఎంఆర్ఓ స్థాయిలో కానీ, మిగతా అధికారుల స్థాయిలో కానీ, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజావేదిక దగ్గర తీసుకునే సమస్యల్లో కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ, మంత్రులు కూడా తీసుకునే సమస్యల్లో 70-80% భూ సమస్యలే ఎక్కువ వస్తున్నాయనేది కూడా గుర్తించడం జరిగింది. దానికోసమే మనము ఇదివరకు చేసినటువంటి రీసర్వేలో చాలా తప్పులు దొర్లాయని తెలుసుకోవడం జరిగింది. వాటిని ఎట్లా పరిష్కారం చేయాలి, రీసర్వేలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, రీసర్వే సరిగ్గా జరగకపోవడం వల్ల 1Bలు రావటం లేదు, లోన్లు తీసుకోలేకపోతున్నారు, అదేవిధంగా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు చాలా చోట్ల రావడంతో ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలనేది ఒకటి. అదేవిధంగా మనకి ఏదైతే ఫ్రీ హోల్డ్ చేసి చాలా చోట్ల డీకేటీ భూముల్ని కూడా ఫ్రీ హోల్డ్ చేయడం జరిగింది, అనేది కూడా సరిగా రూల్స్ ప్రకారం చేయకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కోసం మనకి గడిచిన 2-3 నెలల్లో కూడా పెద్ద ఎత్తున మనకి రెవెన్యూ సదస్సులు ప్రతి ఊర్లో నిర్వహించడం జరిగింది. ఆ రెవెన్యూ సదస్సుల్లో కూడా వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి టైం పెట్టుకొని, ఒక 45 రోజులు పెట్టుకొని వాటిని కూడా పరిష్కారం చేయాలనేది ఒక ఆలోచన. దాంట్లో భాగంగానే ప్రతి ఊర్లో రెవెన్యూ విలేజ్లో కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అధికారులు అందరూ పాల్గొని రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది. ఈ తదనంతరం కూడా ఈ రీసర్వేలో వచ్చిన సమస్యల్ని, రెవెన్యూ సదస్సుల్లో వచ్చే సమస్యల్ని, అదేవిధంగా రోజువారీ మనకి ప్రజా సమస్య పరిష్కార వేదికలో వచ్చే రెవెన్యూ సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం చేయడంలో క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు కానీ, వీఆర్ఓలు కానీ, అదేవిధంగా ఆర్ఐలు కానీ, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు కానీ ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూడడానికి, అదేవిధంగా క్షేత్రస్థాయిలో సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తున్నారు, అసలు రైతులకు ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళని వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, ఎట్లా మనం దాన్ని పరిష్కారం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు నేను శ్రీకాళహస్తి మండలం బోనుపల్లి తొట్టంబేడు మండలం బోనుపల్లికి రావడం జరిగింది. సుమారుగా గంటన్నర కూడా ఇక్కడ రైతులందరితో చర్చించిన తర్వాత ఈ ఊర్లో అత్యధికంగా రీసర్వే వల్ల ఎక్కువ సమస్యలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. వాళ్ళకి జాయింట్ ఎల్పిఎం పెట్టడం వల్ల రీసర్వేకి ముందు 1Bలు ఎక్కువ ఎక్స్టెంట్లు వచ్చే తర్వాత తగ్గిపోవడంతో, అదేవిధంగా కొంతమందికి అసలు 1Bలే రాకపోవడంతో అనేకమైన సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా చాలా చోట్ల బాగా పరిష్కారం సరిగ్గా చేసుకోకపోవడం, సాదా బైనామాలు ఉండి సాగులో ఉన్న వాళ్ళకి ఎటువంటి పట్టాలు రాకపోవడం, ఇట్లాగా అనేకమైనటువంటి సమస్యలు చెప్పారు. అదేవిధంగా వీళ్ళకి కాలంగి నది నుంచి వర్షాకాలంలో
ఒకేసారి వాళ్ళ పంట పొలాల మీదకి నీళ్ళు రావడంతో ఇసుక మేటీలు ఏర్పడడం వల్ల కూడా చాలా నష్టపోతున్నాం. ఇట్లాగా అనేకమైనటువంటి సమస్యలు తెలుసుకున్నాం. వాళ్ళకు కూడా రీసర్వేని మరొకసారి తప్పులంతా జరగకుండా ఎట్లా చేయాలో ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి కూడా ప్రత్యేకమైనటువంటి రైతులతో సమావేశం చేసుకొని మనం ఈరోజు వాళ్ళకి ఎట్లా పరిష్కారం చూపబోతున్నామో వచ్చే నెల 2 నెలల్లో అని చెప్పడం జరిగింది. మిగతా సమస్యలన్నింటినీ కూడా తహసీల్దార్ క్షేత్రస్థాయిలో ఈ ఊరికి సమస్యకు వచ్చి వాటిని పరిష్కారం చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మొన్న వర్షాకాలంలో ఈ ఊరు రైతులు చాలా వరకు పంట నష్ట పరిహారం పొందలేరు. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయారు. అది ముఖ్యంగా మన వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళది, అధికారులది కొంచెం క్షేత్రస్థాయిలో వాళ్ళ అవగాహన సరిగా లేకపోవడంతో ఈ తప్పులు గుర్తించాం. వాళ్ళ మీద కూడా తగిన రీతిలో చర్యలు తీసుకుంటామని కూడా మీ దండ ద్వారా తెలియజేస్తాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దిల్రుబా చిత్ర బృందం దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, సినీ దర్శకుడు విశ్వకిరణ్, సినీ కథానాయకులు నజియా దవిసోన్, రుక్సర్ దిల్లానా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కిరణ్ అబ్బవరం మీడియాతో మాట్లాడుతూ తాను కథానాయకుడిగా నటించిన దిల్రుబా సినిమా శుక్రవారం విడుదల కానుందని తెలిపారు. ప్రతి సినిమా విడుదలకు ముందు స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. దిల్రుబా మూవీ అందరికీ నచ్చుతుందని, 3 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని చెప్పారు. త్వరలోనే వాటిని ప్రకటిస్తామని తెలిపారు. దిల్రుబా సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. అందుకే స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. నా ప్రతి సినిమాకి రావడానికి ప్రయత్నిస్తుంటాము. ఖచ్చితంగా ఈ సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని, వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు ఈవినింగ్ నుంచే ప్రీమియర్ చేస్తున్నాం. రేపు 14th మార్చ్ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ సినిమా నచ్చాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఉందండి, ఇంకా ఒక 3 ఫిల్మ్స్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. అది అనౌన్స్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. స్వామి దర్శన్ తర్వాత రేపు టుమారో నా ఫిల్మ్ దిల్రుబా రిలీజ్ అవుతుంది. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ సపోర్ట్ కావాలి. సో మీ అందరూ థియేటర్కి రమణి అండ్ ప్లీజ్ నా ఫిల్మ్ సపోర్ట్ చేయండి. అండ్ హ్యాపీ హోలీ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. The first time here in the temple, so I'm very grateful to be here. Take the blessings on my first debut in Telugu cinema. We need your support. Please watch our film. దిల్రుబా రిలీజ్. సో స్వామివారి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో స్వామివారి ఆశీస్సులతో రేపు పొద్దున్న థియేటర్లకు రాబోతుంది. సో ప్రేక్షకులందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వలేదు. ఫస్ట్ రేపు రిలీజ్ అవుతుంది. తిరుమల శ్రీవారిని బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టీటీడీ తీసుకున్న నిర్ణయం అన్య మతస్థులను లేకుండా హిందువులు మాత్రమే పనిచేసేలా గర్వించదగ్గ విషయమని అన్నారు. టీటీడీ ఏం కాకుండా దేవాదాయ శాఖల్లో ఉన్న అన్ని ఆలయాల్లో ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. నిన్న రాయలసీమలో కాశీనాయన ఆశ్రమం కట్టడాలను అత్యుత్సాహంతో కూల్చడం దారుణం. నారా లోకేష్ హామీ ఇస్తూ సొంత నిధులతో నిర్మాణం చేపడతామనడం అభినందనీయం. సనాతన ధర్మం కాపాడేలా ఉందని అన్నారు. పోలీసులు హిందూ శోభాయాత్ర కార్యక్రమాల్లో నోటీసులు ఇవ్వడం కూడా అత్యుత్సాహంగా ప్రవర్తించేవారని కూటమి ప్రభుత్వం ఉపేక్షించేది లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మధ్య తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం వెంకటేశ్వర స్వామిని, హిందూ ధర్మాన్ని విశ్వసించే వ్యక్తులను తిరుమలలో స్వామివారి సేవలో పనిచేసే విధంగా పాలకవర్గం కానీ ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది ఒక చక్కటి నిర్ణయం. నేను పాలకవర్గాన్ని, ఈఓను, జేఈఓను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నా. ఈ విషయంలో వెనక్కి వెళ్ళకోకుండా ఏదైతే హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల విశిష్టతను, ప్రతిష్టతను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అన్య మతస్థులకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కొంత వేగవంతమైన చర్యలు తీసుకొని వాళ్ళను ఇతర శాఖలకు కానీ లేదా ఇతర డిపార్ట్మెంట్లకు కానీ తిరుమలకు సంబంధం లేకోకుండా, టీటీడీకి సంబంధం లేకుండా
వాళ్ళను ఇతర బాధ్యతల నుంచి తొలగించి వారిని వేరే బాధ్యతలకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తిరుమల దేవాలయంలోనే కాదు, రాష్ట్రంలో ఇతర దేవాలయాల్లో కూడా ఈ రకమైనటువంటి ఒక దుష్ట సాంప్రదాయము అన్యమతస్థులు కొంతమంది పనిచేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి మీద కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సమగ్రమైనటువంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. రెండో విషయం, నిన్న రాయలసీమలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి యోగి కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాల విషయంలో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆ భవనాలను కూల్చడం అనేటువంటిది బాధాకరం. అయితే దీని మీద బాధ్యతాయుతంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ప్రకటన ఏదైతే ఉందో ఇది నూతన రాజకీయాలకు, నూతనమైనటువంటి ఒక చక్కటి సాంప్రదాయానికి నిలువెట్టు నిదర్శనం ఇది. హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ప్రీమియర్ బ్రాండ్ మద్యం బాటిల్స్ 109 మద్యం బాటిల్స్ సీజ్ చేశామని, సుమారు 1,28,600 రూపాయల విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ కమిషనర్ విజయశేఖర్ తెలిపారు. నిందితులు బాబు, గజేంద్ర శర్మలు అరెస్ట్ చేశామని, శ్రీనివాసులు రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. తిరుపతి నగరంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకల్గా బాబుని ఫైనాన్షియల్ పెట్టుకున్నాడు, ఇద్దరు కొలీడయ్యారు. వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే లిక్కర్ షాపులకు వేస్తే లేదా బార్లకు వేస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసుకోరు కదా, ఇప్పుడు అందుకని అనుమానం వస్తుందని చెప్పి టూరిజంకి వచ్చేవాళ్ళు, లాడ్జీలకు వచ్చేవాళ్ళు వీళ్ళనే టార్గెట్ చేసుకున్నారు. దీనికి ఎవరు అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే వీళ్ళకి ఫెసిలిటేటర్ డ్రైవర్స్ అంటే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వీళ్ళ ద్వారా సర్క్యులేషన్ అవుతుంది. ఇది ఇంకా ఇంట్రాగేషన్ చేస్తున్నాము. ఇంట్రాగేషన్ అయితే ఇంకా ఫర్దర్ లీడ్స్ ఏమైనా దొరికితే ఇంకేడన్నా సీజ్ కూడా చేస్తాము. అట్లాగే ఈ చల్లా శ్రీనివాసరెడ్డిని న్యాప్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం. మేము ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఈ వరకు ఓనర్స్కి చెప్తున్నాము, ఈ సస్పెక్టెడ్ వ్యక్తులకి దయచేసి బాడుకి ఇచ్చే ముందు ఇవన్నీ చెక్ చేసుకొని ఇవ్వండి. అంతకుముందు పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేసింది, తిరుపతి లాంటి సాక్రెడ్ టౌన్లో ఎవరికైనా బాడుకి ఇస్తే వాళ్ళ వెరాసిటీ చెక్ చేసుకొని ఇవ్వమంటుంది. ఆధార్ కార్డు కంపల్సరీ కావాలి, ఆ ఎవరైతే బాడుకున్నారో వాళ్ళ ఫోటో కంపల్సరీగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఎక్కడ పని చేస్తారు, ఏం పని చేసి సంపాదిస్తున్నారు, ఏదైనా సంస్థలో పనిచేస్తే ఆ సంస్థ ఐడి కార్డు కావాలి. ఇది కంపల్సరీగా మ్యాండేట్ చేసుకోవాలి. ఇది చేసుకోకపోతే రేపు ఏదైనా అనుకోకుండా జరిగి సమాజానికి నష్టం జరిగిందంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రెవెన్యూకి లాస్. ఇది ఇట్లాంటి పనులు లేదా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయింది వీళ్ళ వల్ల. ఇది ఖచ్చితంగా ఓనర్లను కూడా నెక్స్ట్ మాత్రం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం ఓనర్లు కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాం. దీనిలో ఎటువంటి ములాజాలు. కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను టీడీపీ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి కళాక్షేత్రం సమీపంలోని మొల్ల విగ్రహంకు ఆయన సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడారు. నమో వెంకటేశాయ. భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ తిరుపతి నడుబొడ్డున బీసీ కులాలకు అందరికీ కూడా నేనున్నానంటూ మొల్లమాంబ గారి ఈ విగ్రహాన్ని తిరుపతిలో ఉన్నటువంటి బీసీ కులాలు, అదేవిధంగా వీళ్ళు ముఖ్య నాయకులైనటువంటి మన చాలి వాహన కమిటీ సభ్యులందరూ కూడా ఈ విగ్రహాన్ని ఇక్కడ మహతి ఆడిటోరియం దగ్గర ఈ విగ్రహం వెలిచారు. కానీ దీనికంటూ ఒక కమిటీ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆమె జన్మదినం కానీ మిగతాలన్నీ కూడా ఒక సొంత ఇంట్లో అక్క చెల్లెలకు చేసే విధంగా చేస్తున్నారు. ఒక కవయిత్రిగా వాళ్ళ కులానికి ఒక పెద్ద దిక్కుగా రాష్ట్ర దేశవ్యాప్తంలోనే ఆమెకున్నటువంటి చరిత్ర ఈరోజు తిరుపతిలో అందరూ తెలియజేస్తూ ఆమె యొక్క జన్మదినం అయితేనేమి అన్ని కార్యక్రమాలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇవన్నీ చేస్తున్నారు. కానీ తిరుపతిలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఈరోజు అందరూ పాల్గొనడం చేయడం జరిగింది. తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న 112 ఎర్రచందనం దొంగలతో పాటు రవాణాకు ఉపయోగించిన కారును తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని 2 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. బుధవారం తిరుమలకుప్పం మెయిన్ రోడ్లోని రామసముద్రం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీలను గమనించిన 2 వ్యక్తులు వారి వాహనం దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే స్పందించి వారిని వెంబడించి పట్టుకున్నారు. వాహనం తనిఖీ చేయగా అందులో 112 ఎర్రచంద్రం దొంగలు లభించాయి. వీటి విలువ సుమారు 45 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దొంగలతో పాటు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సంస్కృతంలో ఉన్న రామాయణంను సరళమైన తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ అన్నారు. కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు కేశవ్ వడియార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మహతి కళాక్షేత్రం సమీపంలోని మొల్ల విగ్రహంకు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కవయిత్రి మొల్లమాంబ గారి జయంతి సందర్భంగా స్థానిక మహతి కళాక్షేత్రం వద్ద మొల్లమాంబ కళాపీఠం వ్యవస్థాపకులు కేశవ్ వడియార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొల్లమాంబ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలో మనకు అందించిన మహనీయురాలు కవయిత్రి మొల్లగారు. ఆమె జయంతిని ఈరోజు జరుపుకొని ఆమెకు ఘన నివాళి అర్పిస్తుంది. తిరుమల తెలుగుదేశం పార్టీ యువజన అధ్యక్షుడు రాఘవ జన్మదినంను పురస్కరించుకొని ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని అలిపిరి బస్టాండ్ వద్ద అనాథలకు అభాగ్యులకు అన్నదానం నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు నా మిత్రుడి జన్మదిన వేడుకల సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మందికి ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకునేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఒక లేని వ్యక్తులు ఉన్నారని గుర్తించి ఈరోజు మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కూడా మేమందరం కూడా కలిసి మా మిత్రుడు జన్మదిన వేడుకలు లేని వ్యక్తులకి అన్నదాన రూపంలో నా మిత్రుడికి మేము బర్త్డే సెలబ్రేషన్ జరుపుకునే సందర్భాలు ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి బర్త్డే వేడుకలు వస్తే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈ మరిగా మన మిత్రుడికి లేని వ్యక్తుల ద్వారా అన్నదానం చేసి అతనికి గాడ్ బ్లెస్గా మనం ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మన రమణ యాదవ్ మరీ నువ్వు ఖచ్చితంగా రావాలా, ఇక్కడ లేని వాళ్ళకి అన్నదానం చేయాలని చెప్పడంతో నేను ఖచ్చితంగా వస్తాను మామ అని చెప్పి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజు నేను ఇప్పుడు రమణ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్నదానం చేయడం మరీ ఆనందంగా ఉంది. కావున ఆర్ఆర్ ఫౌండేషన్కి ఎప్పుడు మేము తోడుంటాము. మా శక్తి సోదరుల మేము అతనికి సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆర్ఆర్ ఫౌండేషన్. విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని నగరంలోని బాలాజీ కాలనీ సిగ్నల్ వద్ద వెటనరీ విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేసి ఈ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెటనరీ విద్యార్థులు మాట్లాడుతూ గత 39 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వెటనరీ విద్యార్థులకు నేటి ధరలకు అనుగుణంగా స్టైఫండ్ పెంచాలని న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతున్న ప్రభుత్వం స్పందించి పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. మెడికల్ విద్యార్థులతో సమానంగా జంతు పరిరక్షణ కోసం ఎన్నో సేవలు చేస్తున్న వారితో సమానంగా చూడటం లేదని తక్షణమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించి పరిష్కరించాలని వారు కోరారు. తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు, గర్విడి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్స్ మొత్తం అందరూ ఇక్కడ నిరవధిక సమ్మె చేస్తుంటే అక్కడ ప్రభుత్వం ఏసీ రూముల్లో కూర్చొని సభల్లో ఏం ప్రసంగిస్తుంది? ఒక్క రోజు కాకపోతే ఒక్క రోజు కూడా మా గురించి అడగడానికి, ప్రశ్నించడానికి సమయం దొరకలేదా? ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం అంటారు. మేము ఇక్కడ ఇన్ని రోజులు ఉన్నాం రోడ్డు మీద, ఒక నాయకుడు కానీ ఒక మంత్రి ఎవరు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకునేది లేదు. ఆ రాష్ట్రంలో ఉన్న టాప్ ర్యాంకర్స్ మొత్తం అందరూ ఇక్కడే ఉన్నారు. గత 13 సంవత్సరాల నుంచి మా స్టైపెండ్ యూజీకి 7,000, పీజీకి 9,000, పిహెచ్డీకి 10,000 మాత్రమే ఉన్నది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? వైద్యో నారాయణ హరి అన్నారు, అంటే వైద్యులు దేవునితో సమానమని. కనీసం దేవుళ్ళు చూడకపోయినా మమ్మల్ని మనుషుల్లా చూడండి అని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. క్యాలెండర్లో తేదీలు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, మినిస్టర్లు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ మా స్టైపెండ్ మాత్రం మారట్లేదు. 39 రోజుల్లో 4 కాలేజ్లో ఏవైతే గరిబిడి, గన్నవరం, పొదుపు, తిరుపతిలో నిరోధక సమ్మె చేస్తున్నామండి. ముఖ్యంగా ఈ సమ్మె చేయడానికి ముఖ్య కారణం ఏమనగా గత 13 ఏళ్ల క్రితం మా స్టైఫండ్ 7,000 ఉంది. ఇంతవరకు 7,000 మాత్రమే ఉంది. మేము దీనికోసం అని చెప్పేసి ఎంతోమంది ఎమ్మెల్యేలని, మినిస్టర్లను కలిసి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళు మా రిప్రజెంటేషన్లు వింటూ చెప్తున్నా మాకు హామీ అయితే ఇవ్వడం లేదు. మేము దీనిలో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసాము. నారా లోకేష్ గారు 2 సార్లు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అందరు రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు కానీ మాకు తగిన స్పందన అయితే ఇవ్వట్లేదు. మేము దీని ద్వారా సీఎం గారిని కలిసినప్పుడు ఆయన ఆల్రెడీ 10,000 పెంచాం కదా అన్నట్టయితే అన్నారు. మేము అడిగేది కేవలం 10,000 పెంచడం మాత్రం కోసమే కాదు, మేము తగినంత మిగతా వైద్య కోర్సులకు సమానంగా అంటే ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.